ఉక్కు మనిషి భారత మాజీ ఉప ప్రధాని మాజీ కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా యూనిటీ రన్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా విశాఖ బీచ్ రోడ్లో మై భారత్ ఆధ్వర్యంలో జరిగిన యూనిటీ రన్ కార్యక్రమంలో విశాఖ పార్లమెంట్ సభ్యులు శ్రీభరత్, నార్త్ శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు మరియు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా పాల్గొని జెండా ఊపి ఐక్యతా రన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అఖండ భారతావని కోసం ఎంతో కృషి చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ నేటి యువతకు స్ఫూర్తి అని అన్నారు. బీచ్ రోడ్ కాళీమాత ఆలయం నుండి వైఎంసీఏ వరకు భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ యూనిటీ రన్ చేపట్టారు. M. Joshna, Computer Science first year, St. Joseph College, Namo Namo Bharatavani అంటూ క్రమశిక్షణగా ఉంటే బ్రౌన్ షూట్స్ కూడా అవుతున్నాయి. ఇవన్నీ మై భారత్ పోర్టల్లో అప్పుడు క్రమశిక్షణగా ముందుకు రావాల్సిందిగా మీరు యొక్క కళాశాల నుంచి వచ్చినటువంటి బ్యానర్స్ కూడా ముందు పెట్టుకోండి. అందరూ ఎదురుగా రావాల్సిందిగా మనం చేస్తున్నాం. అట్లాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి నివాళులు అర్పిస్తున్నామని చెప్పి మీకు చాలా చక్కగా కోఆర్డినేట్ చేసి విజయవంతం అవడానికి కారణం మన లోక్సభ సభ్యులు గవర్నర్ శ్రీభరత్ గారు. వారిని మాట్లాడవలసింది. Good morning, students. Good to see you all. So, I don't know. Hello. వచ్చిన అధికారులకి అందరికీ నమస్కారాలు. ఈ రోజు చేసి అట్లాగే ఏదైతే కొన్ని రాష్ట్రాల్లో ఉన్న నిజాం పరిపాలన మీద కూడా ఉక్కుపాదం విధంగా ఈరోజు మన విశాఖపట్నంలో బీచ్ రోడ్ లో అందరూ కూడా కలిసి వివిధ సంస్థల నుంచి ఎన్ఎస్ఎస్ నుంచి ధన్యవాదాలు సార్. తర్వాత ఈనాడు అన్నా మీరు కొంచెం ధన్యవాదాలు సార్. Present to unity, integrity and security of the nation and all by the vision and the actions of Sardar Vallabhai Patel. Internal security of my country. ఇప్పుడు రాష్ట్రీయ ఏకతా దివస్ పేజ్ అయిందండి. ఇప్పుడు దయచేసి ఎవరు తోచుకోకుండా కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఓకే సార్. నడుద్దాం. మహిళలు కొంచెం అటువైపు జరిగి మన అతిథులకు గౌరవించుకుందాం. డీజల్ వెహికల్ కొంచెం స్పీడ్ గా వెళ్ళాలి.
నాగేశ్వరరావు గారు ఒకసారి ముందుకు రావాలి. అలాగే మరికొంతమంది అతిథి కోఆర్డినేటర్స్ ఒక 2-3 ముందుకు రాగలరు. మిగిలిన వారందరూ కూడా సేమ్ ఇదే లైన్ లో ఉంటాం. నాగేశ్వరరావు గారు ఒకసారి ముందుకు రావాలి. ఎన్ఎన్ఆర్ గారు అలాగే మన మధ్యలో అందరికీ నమస్కారం అండి. శ్రీనివాసరావు గారు కూడా రావడం జరుగుతుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఒక గొప్ప నాయకులు. ఆయన స్ఫూర్తితో దేశం కోసం ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ ఆ మెసేజ్ ఇవాళ కూడా చాలా రెలవెంట్ సమాజంలో అనే ఉద్దేశంతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక యూనిటీ మంత్, యూనిటీ మార్చ్ చేయాలనేది అక్టోబర్ మంత్లో పిలుపునివ్వడం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల ఇక్కడ ఆర్గనైజేషన్ కోఆర్డినేషన్ కొంచెం డిలే అయింది. కానీ ఎలాగైనా సరే చేయాలనే పట్టుదలతో ఇవాళ ఆర్కే బీచ్ రోడ్లో నవంబర్ 12 ఇక్కడ యూనిటీ మార్చ్, మళ్ళీ 17వ తారీఖు గాజువాక నియోజకవర్గంలో కూడా ప్రత్యేకంగా యువత అండ్ సర్వీస్ ఆర్గనైజేషన్స్ లో ఉన్న వాళ్ళు, ఎన్ఎస్ఎస్ వీళ్ళందరినీ ఈ మెసేజ్ తీసుకెళ్తూ ఇక్కడ 3 కిలోమీటర్లు వాక్ చేయడం, అంటే 8 కిలోమీటర్లు వాక్ చేయడము. అది కాకుండా మన అన్ని ప్రాంతాల నుంచి, అన్ని మతాల నుంచి ఇవాళ దేశంలో ఉంటున్నాము. ఇక్కడ విశాఖపట్నం కూడా రాష్ట్రంలో ఉన్న పార్లమెంట్లో అన్నిటికన్నా ఎక్కువ డైవర్స్ పార్లమెంట్. ఎందుకంటే ఇక్కడ అన్ని రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వచ్చి సెటిల్ అయ్యారు. కలిసిమెలిసి చాలా ఆనందంగా ఇక్కడ ఉంటున్నాము. ఈ మెసేజ్ ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మంచి కార్యక్రమం అండ్ ఒక గొప్ప నాయకులు. దేశంలో ఇన్ని ప్రిన్సిపల్ స్టేట్స్ కలిసి వచ్చి భారతదేశంని ఈ ఇంటిగ్రిటీ తయారు చేసే ఒక కీలక పాత్ర వహించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని గుర్తిస్తూ ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం ఒక చాలా మంచి కార్యక్రమం. వీఆర్ హ్యాపీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ అలాంగ్ విత్ విష్ణు కుమార్ రాజు గారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం విశాఖపట్నం బీచ్ రోడ్లో గౌరవనీయులు ఎంపీ భరత్ గారు ఆధ్వర్యంలో, అట్లాగే మినిస్ట్రీ ఆఫ్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ అఫైర్స్ మినిస్ట్రీ నుంచి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఈరోజు పెద్ద ఎత్తున ఈ విద్యార్థులు అందరూ కూడా యూనిటీ మార్చ్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినందుకు వారందరికీ కూడా ధన్యవాదములు తెలియజేసుకుంటూ, అసలు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎన్నో ప్రిన్స్లీ స్టేట్స్ని కలిపి భారతదేశం ఒక యూనిటీగా ఉండేటట్టు చేసిన వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి. అటువంటి వ్యక్తికి గౌరవం ఇవ్వటం గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2018వ సంవత్సరంలో గుజరాత్లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహాన్ని 182 మీటర్స్ విగ్రహాన్ని స్థాపించి అక్కడ నిర్మాణం చేసి ప్రజలందరికీ కూడా ఆయన దర్శనం చేసుకునేటట్టు చేసి, అట్లాగే ఏదైతే ఆ స్ఫూర్తిని కూడా మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ పాటించాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ విశాఖపట్నంలో ఈ యూనిటీ మార్చ్ కింద మనం చేయటం జరుగుతుంది. అందరూ కూడా కలిసిమెలిసి ఉంటూ, అట్లాగే మన దేశంలో తయారు చేసిన వస్తువుల్ని కూడా మనం వాడాలి. అట్లాగే మనం బట్టలు కూడా ఏదైతే వేసుకుంటున్నామో అవన్నీ కూడా మన భారతదేశంలో తయారు చేసినయే ఉండాలి అనే ఉద్దేశంతో కూడా పిలుపునివ్వటం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు ఎంపీ గారు, అట్లాగే డిప్యూటీ డైరెక్టర్ గారు, యూత్ అఫైర్స్, జీవీఎంసీ అధికారులు, ఇట్లాగే ఇంకా భారతీయ జనతా పార్టీ ఉన్న నాయకులు అందరూ కూడా రావటం జరిగింది. అందరికీ నమస్కారం. భారతదేశ సార్వభౌమాధికారాన్ని అద్దం పట్టే విధంగా, అలాగే దానికి సంపూర్ణ అర్థం వచ్చే విధంగా ఈ దేశంలో ఉన్నటువంటి 500 సంస్థానాల్ని, వివిధ ప్రాంతాలని, వివిధ భాషల్ని, వివిధ సంస్కృతుల్ని ఏకం చేసి అఖండ భారతదేశాన్ని స్థాపించడానికి ఎనలేని కృషి చేసినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళి అర్పిస్తూ ఈరోజు బీచ్ రోడ్లో అటు ఎంపీ గారితో, శాసనసభ్యులతో, 3 పార్టీ నాయకులతో, పిల్లలతో, కాలేజీ పిల్లలతో ఈరోజు యూనిటీ మార్చ్ చేయడం జరిగింది. నిజంగా ప్రతి ఒక్కరు కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క స్ఫూర్తిని ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు మన భారతదేశాన్ని, ఒక అఖండ భారతదేశాన్ని మనం చూస్తున్నాం. కానీ దీని వెనకాల దీన్ని స్థాపించడానికి కృషి చేసినటువంటి వ్యక్తులను కూడా మనం గుర్తు చేసుకోవాలి, వారి త్యాగాలను గుర్తు చేసుకోవాలి. అందులో ప్రథమంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది
సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. అందుకే ఈరోజు దేశవ్యాప్తంగా ఆయన జయంతి 150వ జయంతి సందర్భంగా ఈరోజు యూనిటీ మార్చ్ ఐక్యత రాగాన్ని మనం తీసుకొని ఐక్యత పదాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నామని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా వల్లభాయ్ పటేల్ గారి ఒక స్ఫూర్తిని తీసుకొని ఈ దేశ సమగ్రత కోసం ఈ దేశ యూనిటీ కోసం అందరూ పాటుపడాలని చెప్పి తెలియజేస్తూ ఈయన యొక్క స్ఫూర్తిని భవిష్యత్ తరాలకి మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.